తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 5 ఏళ్ల కాలంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఫోకస్ చేసింది. అవకతవకలు, అక్రమాలపై ఆరా తీసిన విజిలెన్స్ అధికారులు పలు విభాగాల్లోని కీలక పత్రాలను సేకరించారు. టెండర్ల కూపీలాగారు. కంప్యూటర్ల హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ సిబ్బంది దాతల విరాళాల్లో వ్యత్యాసాలు ఉన్నట్లుగా కనుగొన్నారు. అక్రమాలకు పాల్పడ్డ వారిపై వేటు వేసేందుకు సిద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది. టీటీడీలో ప్రధానంగా శ్రీవాణి ట్రస్ట్ టికెట్లపై తీవ్ర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వాటి నిధుల వినియోగంపై విజిలెన్స్ అధికారులు సుదీర్ఘంగా పరిశీలించారు. ఒక్కో టికెట్కు 10,500 రూపాయల చొప్పున వసూలు చేసినట్లుగా ఆరోపణలున్నాయి. అయితే ఇందులో టీటీడీ ఖాతాకు కేవలం 500 రూపాయలు మాత్రమే చేరగా మిగిలిన 10,000 రూపాయలు ఎక్కడికి వెళ్లాయో ఎవ్వరికీ తెలీదు. దీనిపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. అలాగే తిరుమలలో గత 5 ఏళ్ల కాలంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక అధికారులతో పాటు ముఖ్య సలహాదారులు, పలు విభాగాల అధిపతులు దర్శనాల పేరుతో సాగించిన అక్రమాల తాలూకా చిట్టా విజిలెన్స్ చేతికి చిక్కినట్లుగా తెలుస్తోంది. డొనేషన్ల రూపంలో శ్రీవారికి ఆభరణాల వితరణ తదితర అంశాలపై విజిలెన్స్ విభాగం క్షుణ్ణంగా పరిశీలించగా దాతలు ఇచ్చిన వివరాలకు, లెక్కల్లో చూపిస్తోన్న వివరాలకు తేడాలున్నట్లుగా తెలిసిందే. టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో 5 ఏళ్ల కాలంలో జరిగిన టెండర్లు, నిర్మాణ పనుల మరమ్మతుల అంశాల్లో చోటు చేసుకున్న అవినీతిపై ఇప్పటికే ఓ లెక్క తేలినట్లుగా తెలుస్తోంది. నామినేషన్ల పద్ధతిలో కొన్ని నిర్మాణ పనులను కొందరు పెద్దలకు కట్టబెట్టినట్లుగా కూడా తెలుస్తోంది. టీటీడీ ఉద్యోగుల స్థలాల కోసం భూముల కొనుగోలులో జరిగిన భారీ అవినీతి దందాను కూడా విజిలెన్స్ విభాగం ఛేదించింది. సో కంప్లీట్ గా తిరుమలలో జరిగినటువంటి అవినీతికి సంబంధించి విజిలెన్స్ ఇప్పటికే ఫోకస్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, రైట్ శ్వేత, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలోని అన్ని అంశాలపైన స్టేట్ విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. గత 5 ఏళ్లుగా తిరుమలలో ఏం జరిగింది, ఎటువంటి టెండర్లు నిర్వహించారు, అలాగే దాతలు విరాళాలు ఇచ్చిన వ్యత్యాసాలు ఉన్నట్టుగా గుర్తించారు. పూర్తిగా టెండర్ల పైన పూర్తిగా కూపీ లాగారు. గతంలో ఏ అంశాల మీద ఎవరెవరికి టెండర్ కట్టబెట్టారు, ఎవరికి ఆన్లైన్ ద్వారా టెండర్ ఇచ్చారనే దృష్టి మీద పూర్తిగా హార్డ్ డిస్క్ చేస్తున్నట్టుగా సమాచారం అయితే కొన్ని హార్డ్ డిస్కులు మాయమైనట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా శ్రీవాణి ట్రస్ట్ పైన తీవ్ర ఆరోపణలు వచ్చే స్థానిక బీజేపీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, జనసేన నాయకులు పూర్తిగా శ్రీవాణి ట్రస్ట్ మీద విమర్శ గుప్పించారు. దీనికి సంబంధించి ఇప్పటికే స్టేట్ విజిలెన్స్ అధికారులు కూడా తిరుపతి పరిపాలన భవనంలో అలాగే తిరుమలలో కొన్ని శాఖల్లో తనిఖీలు నిర్వహించి ముఖ్యమైన హార్డ్ డిస్క్లను, కీలకమైన ఫైళ్లను తీసుకున్నట్టుగా సమాచారం అయితే ఉంది. పూర్తిగా ఈ సోదాలు ముగిసినట్టుగా ప్రాథమికంగా వచ్చారు. అయితే పూర్తిగా ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి అన్ని కీలకమైన డాక్యుమెంట్ కూడా స్వాధీనం చేసినట్టు తెలుస్తుంది. గత 5 ఏళ్ళుగా ఏం జరిగింది, ముఖ్యంగా గత సంవత్సరం కాలం పాటు తిరుపతిలోని కొన్ని బిల్డింగ్స్ ని కొనగొట్టి నిర్మాణించిన టెండర్లు దాఖలు చేసిన ప్రక్రియపై దృష్టి సారించారు. ప్రధానంగా శ్రీవాణి టికెట్ల మీద కావచ్చు, అలాగే డొనేషన్ రూపంలో శ్రీవారికి వచ్చిన ఆభరణాలు, అలాగే ఆదాయం మీద కూడా పూర్తిగా ఎవరో దాతలు ఎంత ఇచ్చారో వివరాలు లెక్కలు కూడా సేకరించారు. ఆ లెక్కల్లో తేడా ఉన్నట్టు కూడా ఇప్పటికే ప్రాథమిక అంచనాకు వచ్చారు. దీని మీద పూర్తి స్థాయిలో కూడా దృష్టి సారించారు. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే టీడీ ఉద్యోగుల స్థలాల కోసం భూములు కొనుగోలు చేసినట్లు, అందులో కూడా అవినీతి కూడా కొనసాగినట్టుగా వినోద అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దీని మీద ఒక అంచనా కింద వచ్చినట్టున్నారు. ఎవరి మీద వేటు పడుతుందో తెలియని భయాందోళనలో టీటీడీ ఉద్యోగులు ఉన్నారు. గతంలో ఎవరైతే సహకరించారో ఉన్నతాధికారుల నుంచి సాధారణ ఉద్యోగి స్థాయి వరకు భయపడే పరిస్థితి నెలకొంది. పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో విజిలెన్స్ సోదాలు కలకలం రేపు నేను చెప్పుకోవాలి శ్వేత. రైట్ సురేష్, థ్యాంక్ యూ.